విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే మా ఫిలిం ఛాంబర్ నిర్మాత మండలి అధ్యక్షులు ప్రసాద్ గారికి, వారిని చూస్తుంటే నాకు హాలీవుడ్ హీరో కనపడతారు ఇప్పుడు. ఇక్కడ ఈ వేదిక మీద చాలామంది మాట్లాడారు అన్నగారి గురించి. అన్నగారు గురించి మాట్లాడింది అవన్నీ ఏంటంటే అది చెప్పలేము, అది ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో. మొన్నే కోయంబత్తూరు వెళ్తే ఒక పార్కు డెడికేట్ చేశారండి బాలసుబ్రహ్మణ్యం గారు. పాటలు అవి సాఫ్ట్వేర్లో పెడితే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా కంటిన్యూగా ప్లే అవుతాయండి బాలు గారు. అలాగే అన్నగారి సినిమాలు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పేంత స్థాయి మాకు లేదు. నేను ఫస్ట్ టైం అంటే నాకు అసలు యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. రాగానే 14 స్టూడియోస్ వారు ఇలా కానీ అలాగని ఇలా చెప్పు అలా చెప్పు అన్నారు. అది నా పేకకి ఉరితాడే కూర్చుంది ఆ సినిమా. నందమూరి తారక రామారావు గారు ఇంటికి వెళ్ళి కృష్ణ గారు ఏమనరయ్యా ఆయన నువ్వు వెళ్ళి అన్నారు. తీసింది మీరు, నేను వెళ్తున్నాను ఏమవుతుందో నాకే తెలియదు అన్నారు. వెళ్ళంగానే మహానుభావుడు, నేను చూసిన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయన ఒకటే అలా ఉన్నారు, నిండైన విగ్రహం. కూర్చోగానే నాకు ముందు ఏం చెప్పారంటే, ఆయనతో పాటు పద్మాల నుంచి వచ్చిన మేకప్ మ్యాన్, మీరు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడతారేమో, మేము పడం అన్నాడు ఆయన. ఇదేంటంటే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి అన్నాను నేను. లేదంటే ఏమంటే ఫస్ట్ పడిపోయింది ఆయన కాళ్ళ మీద. నేను కాళ్ళ మీద పడి అక్కడే కూర్చున్నాను, నేను లెగనన్నా. అంటే బ్రదర్ మీరు లెగండి అని వారు తోటి దిగిన ఫోటో నాకు ఇప్పుడు RRRకి ఆస్కార్ అవార్డు వచ్చింది, అప్పుడే వచ్చింది నాకు. ఆస్కార్ అవార్డు గ్రహీత అప్పుడే నేను. రామారావు గారు ఇచ్చారు. ఒకటే చెప్పారండి ఒక మాట, నువ్వు చేసింది పొలిటికల్ సినిమా అది నీకు తెలియదురా, బట్ నువ్వు చేయకపోయినా ఎవడో కూడా చేస్తాడు, బట్ చేసావు ఇక చేయకు అన్నారు. ఆయన కాళ్ళకు దండం పెట్టి బొట్టు పెట్టి గౌరవనీయులైన తమ్ముడు పృథ్వీరాజుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రామారావు గారు రాయినదేనా రాసిచ్చారు. అప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు. అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్సో చూడండి, మళ్ళీ నేనే సీఎం అని. అలాంటి గొప్ప వ్యక్తి పాదాల దగ్గర కూర్చుని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పక్కన పిలిపించుకుని ఫోటో దిగిన ఒక అదృష్టవంతుడు నేను. మా తాడేపల్లిగూడెంలో మా ఇంట్లో నిలువెత్తు ఫోటో ఉంటుంది రామారావు గారిది. మా పెదనాన్నగారి ఇంట్లో అన్నీ రామారావు గారి ఫోటోలు. సో అంటే ఎక్కువ టైం లేదు, మా అన్నయ్య కొట్టేసాడు మొత్తం ఛాన్సు. నువ్వు తెలుగు నటుడుగా మనాలి, తెలుగు నటుడుగా నువ్వు ఎదగాలంటే నీకు డెక్షన్ కావాలి, మాడ్యులేషన్ కావాలి, ధూళిపాల్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నారు. ధూళిపాల్ గారు, నేను గమ్మునే సైలెంట్గా ఉన్నా. ఆయన ఒక మాట అన్నారు అప్పుడు, దానవీర సూరకర్ణ సినిమా మీ నటులందరూ ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రహ్మాండమైన స్టేజ్లోకి వెళ్తారు. దాంట్లో ఉన్న డిక్షన్, మాడ్యులేషన్ అన్ని క్యారెక్టర్లు మీరు నేర్చుకోండి, పైకి రండి అని చెప్పిన మహానుభావుడు. ఆయనతోటి నేను బ్రహ్మాండంగా భోజనం కూడా చేసిన అన్నగారితో పాటు. అవి చాలండి నా జీవితంలో, ఇంకా వేరే ఏం అక్కర్లా. ధూళిపాల గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగి మరలా ఒక 15 రోజుల తర్వాత అబిడ్స్ ఇంటికి వెళ్తే వాడిని పిలవండి రమ్మనండి లోపలికి అని చెప్తే వెళ్ళి అనమాట. ఒక్క లైన్ చెప్పేస్తాను అని చెప్పండి. దుర్యోధనుడు అవమాన భారంతో కూర్చుని ఉండగా శకుని గారు వచ్చి, వాడు పేరు ధర్మరాజు, సోదరి పెనువేపవిత్తు, వ్యసనపరుడు. ఆ మిషతోనే వాడిని అస్తినగరావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీవు నీ శతసోదరులు నీ యశోరక్ష పరిరక్షకుడైన ఈ రాధేయుడు సమస్త సామంత మహీపాల మండలాధీశురాళ్ళ గేలి చేసి గుళ్ళున్న నవ్వ. నా చరిత్ర భారతీయ ఇతిహాస పుటములపై సువర్ణాక్షములతో లిఖింపబడినట్ల పగ తీర్చనిచు నేను నీ మేనమామ శకుడినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాను. పందని చెప్పు ధర్మనందన అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన. రామారావు గారు నవ్వారండి, అది చాలండి నా జీవితంలో. 1, 3 కలసి 13 బలాల్లుడు నీ సంఖ్యాశాస్త్రము సంస్కృతి పాత్రము అన్న. ఆయన ఇమీడియట్గా నువ్వు MA చదివి వచ్చాను కదా, ఉద్యోగం వదిలే నటుడిగా ట్రై చేయన్నారు. ఆ స్ఫూర్తి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. సో
ఎవడెవడో ఏదేదో మాట్లాడతాడు, అవన్నీ మనం పక్కన పెడతామండి. మనకు ఉన్న ఒకటే ఒక కోహినూర్ డైమండ్ అన్నారు చూసారా, ఆ డైమండ్ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. చౌదరి గారి స్ఫూర్తితోటి ఒక ఫోటో వాడేశాను నేను, మీరు అలాగా పెట్టిన అన్నగారి ఫోటో. నేను ఫస్ట్ టైము డైరెక్షన్ చేస్తే చౌదరి గారు రామారావు గారిని చూపిస్తున్నారు, మనం కూడా ఒక సీన్ పెట్టాలి సినిమాలో అని చెప్పి నేను ఒక అద్భుతమైన సీను ప్రీ రిలీజ్ రోజున రిలీజ్ చేస్తున్నాను. పెద్ద ఆయనే ఉంటాడు ఆ సీన్ అంతా. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి. చిన్నమ్మాయి అన్న నిజంగా నువ్వు చిన్నమ్మాయి అని అందరూ అంటున్నారు కానమ్మా, నువ్వు చిన్నమ్మాయి కాదు, మా